అధునాతన శాటిలైట్ టెక్నాలజీతో రాష్ట్రంలో పంటల విస్తీర్ణం లెక్కలను పూర్తి చేసినట్లు తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్. అగ్రికల్చర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య 10,000 గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తయ్యాయన్నారు. ఇక ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. సైఫాబాద్ సైన్స్ కాలేజీలో పంటల విస్తీర్ణం వివరాలు ప్రకటించారు వీసీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో పంటల విస్తీర్ణం లెక్కించినట్లు తెలిపారు. ఈ రిపోర్టు ఆధారంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు తొందరగా బీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందన్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లతో పాటు ప్రభుత్వ పథకాల అమలు సులువవుతుందని తెలిపారు. ఇప్పుడు ఇదే మాన్యువల్ గా ఈ 10,000 పైన ఉన్న గ్రామాలలో 32 జిల్లాలలో మాన్యువల్ గా పంటలు కొలవాలంటే ఎంత విస్తీర్ణం కొలవాలంటే ఆ పంట సీజన్ అయిపోతుంది. ఈ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మనం మాన్యువల్ గా తీసుకోలేము. కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతే శాటిలైట్ బేస్డ్ ఇమేజ్ అనాలిసిస్, అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే మాకు టెక్నికల్ కోఆపరేషన్ ద్వారా సార్నాథ్ ద్వారా మాకు ఆ సాంకేతిక పరిజ్ఞానం ప్లస్ మాకు అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అది కూడా వాళ్ళే సప్లై చేస్తారు. సో వాటి ద్వారా మనకు ఖచ్చితమైన ఇండియాలో ఫస్ట్ టైం మనకు రాష్ట్రంలో ఇంత నిక్కచ్చిగా డేటాని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం. ఇది ఫిలిప్పైన్స్లో నేను గతంలో అక్కడ పనిచేశాను కాబట్టి ఫిలిప్పైన్స్ దేశంలో దీని ప్రిజం అంటారు. ఇది గత 6 సంవత్సరాల నుంచి ఫిలిప్పైన్స్ లో ఫర్ ఆల్ గవర్నమెంట్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కు వాట దీన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీని అధికారికంగా దాని యొక్క టెక్నికల్ ఎక్యురసీని, ఎఫిషియన్సీని గుర్తించి ఒక అవార్డు కూడా ఇచ్చారు. సో దానికి ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు. అంటే మాన్యువల్గా మనం పంటల విస్తీర్ణం కొలవాల్సిన అవసరం లేదు. రిమోట్ సెన్సింగ్ డేటాని ఇమేజ్ అనాలిసిస్ ద్వారా నిక్కచ్చిగా కొలిచే అవకాశం ఈ ప్రిజం అనే సాఫ్ట్వేర్ని సిస్టాన్ని కూడా ఈ SARMAP సార్నా స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళ సహకారంతో చేశారు వాళ్ళు కూడా.